రాబోయే రథసప్తమి 2024 సంవత్సరంలో ఫిబ్రవరి 16 శుక్రవారం నాడు రథసప్తమి పండుగ వచ్చింది. ఈ రోజున పూజ ఎలా చేయాలి, విధి విధానాలేమిటి, నియమాలు ఏమి పాటించాలి, స్వామివారికి నైవేద్యం ఏం సమర్పించాలి, ఇలా పూర్తి వివరాలతో పూజా విధానం గురించి చెబుతున్నానండి. పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడు ఈరోజు జన్మించారని పురాణాల ద్వారా తెలుసుకున్నాం. ఈ రథసప్తమి రోజున సూర్య భగవానుడిని పూజిస్తే సర్వ సౌఖ్యాలు, ఆరోగ్యవంతులుగా ఉంటారని పురాణాల్లో చెప్పబడింది. రథసప్తమి పూజ గురించి పురాణాలలో ఒక కథ ఉన్నది. దాని గురించి మీకు తర్వాత వీడియోలో షేర్ చేస్తానండి. ఈరోజు పూజా విధానం, నియమాలు, రథసప్తమి పూజ రోజు పూజ చేయడం కుదరకపోతే పూజ ఎప్పుడు చేయాలి, రథసప్తమి పూజను తులసమ్మ దగ్గర చేస్తారండి. ఒకవేళ మీకు తులసమ్మ ఆనవాయితీ లేకపోతే పూజ ఎక్కడ చేయాలి, రథసప్తమి పూజా విధానంలో ఉన్న నియమాలు పాటించవలసి ఉంటుంది. అందులో ముఖ్యంగా మాఘస్నానం ఎలా చేయాలి, మాఘస్నానం రథసప్తమి అంటే ఏంటో కాదండి. మనం 7 జిల్లేడాకులు తెచ్చుకొని రేగి పండ్లను లేదా చిక్కుడాకులు, రేగి ఆకులైన తల మీద భుజాల మీద పెట్టుకొని రథసప్తమి స్నానం అనేది చేయాలి. ఇలా మాఘస్నానం, రథసప్తమి స్నానాన్ని ఆచరించడం ద్వారా దేహం దృఢంగా ఉండి అనారోగ్యాల బారిన పడకుండా దేహం అనేది దృఢంగా ఉంటుంది. అంటే శరీరానికి ఇమ్యూనిటీ పవర్ అనేది అందుతుంది. స్నానానంతరము మనం సూర్యునికి అర్ఘ్యం అనేది ఇవ్వాలండి. స్నానం అయిన తర్వాత దోశలతో కానీ లేదా రాగి చెంబుతో కానీ నిండుగా నీరుని తీసుకుని సూర్యుని చూస్తూ నీళ్లను కిందకి వదిలేయాలి. ఓం సూర్యాయ నమః అంటూ అర్ఘ్యం సమర్పయామి అని చెప్పాలి. మాఘస్నానం చేసేటప్పుడు కూడా మంత్రం చదువుతూ స్నానం అనేది చేయాలి. ఒకవేళ మీకు మంత్రం చదవడం రాకపోతే ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని చదవాలి. రథసప్తమి రోజున స్వామివారికి ఇష్టమైనవి 3 పనులు ఉన్నాయి. పనులు అనవచ్చు, నియమాలు అనవచ్చు. స్వామివారికి చాలా ఇష్టమైనది గోధుమల పైన దీపారాధన, అలాగే చిక్కుడుకాయలతో రథము. రథసప్తమి రోజున ఆవు పిడకలని ఏర్పాటు చేసి దాలిగా తయారు చేసి ఆ దాలిపైన ఆవు పాలతో పరమన్నాన్ని వండి 7 చిక్కుడాకులపైన పరమన్నాన్ని పెట్టి స్వామివారికి నివేదన చేస్తారు. అతి సులభంగా చిక్కుడుకాయలతో రథాన్ని ఏ విధంగా తయారు చేయవచ్చు అనే విషయాన్ని ఇక్కడ మీకు షేర్ చేస్తానండి. ఇక్కడ ముందుగా మనకు కావాల్సింది ఏమిటంటే చిక్కుడుకాయలు, అలాగే టూత్పిక్స్. అంతేనండి, 2 ఈ 2 అయితే సరిపోతాయి. మరి ఈ చిక్కుడుకాయలని అంటే చిక్కుడుకాయల రథం తయారు చేయడానికి ఎన్ని చిక్కుడుకాయలు కావాలి అంటే 7 చిక్కుడుకాయలు కావాలి. ఇక్కడ మీరు చూస్తున్న ఈ చిక్కుడుకాయలు అయితే నాటు చిక్కుడుకాయలండి. ఇవి మా దొడ్లోనే పండాయి, అందుకని అవి తీసుకొచ్చి స్వామివారికి ఇప్పుడు రథాన్ని అయితే తయారు చేస్తున్నాను. చూసారా, చాలా సులభంగా 2 చిక్కుడుకాయలు తీసుకొని 2 టూత్పిక్స్ తోటి నేను ఈ విధంగా అయితే ముందుగా గుచ్చుకున్నాను. అదేవిధంగా మరొక పార్ట్ కూడా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడతో 4 చిక్కుడుకాయలని ఉపయోగించామండి రథంలో. ఇంకా 3 చిక్కుడుకాయలను అయితే ఉపయోగించవలసి ఉంటుంది. 4 చిక్కుడుకాయలతో ముందుగా 4 టూత్పిక్స్ని ఉపయోగించి ఈ విధంగా 2 పార్ట్స్ అయితే తయారు చేసుకున్నాము. ఇప్పుడు నిలబడాలి కాబట్టి 4 పక్కల కూడా 4 టూత్పిక్స్ అయితే పెడుతున్నాను. మీలో చాలామందికి రకరకాలుగా చిక్కుడుకాయలతో రథసప్తమి రోజున రథాన్ని తయారు చేయడం వచ్చి ఉంటుంది. కానీ అందరికీ సులువుగా అర్థమయ్యేలాగా లేదా కొత్తగా పూజలు మొదలు పెడుతున్న వారికైనా సరే ఈజీగా అర్థమయ్యి వారు చేసుకునే విధంగా అయితే ఇక్కడ షేర్ చేస్తున్నానండి. అతి సులభంగా ఈ చిక్కుడుకాయల రథాన్ని అయితే తయారు చేయవచ్చు. రథసప్తమి పూర్తి పూజా విధానాన్ని ఎలా చేసుకోవచ్చు అనే విషయాన్ని మీకు ఈరోజు వీడియోలో షేర్ చేయడం జరుగుతుందండి. కాబట్టి ప్రతి ఒక్క విషయం కూడా చాలా డీటెయిల్గా పూర్తి వివరంగా చెప్పడం జరుగుతుంది. పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. మీతో మాట్లాడుతుండగానే 4 పక్కల కూడా టూత్పిక్స్ అయితే గుచ్చేసానండి. ఇక 3 చిక్కుడుకాయలతో ఇప్పుడు పై భాగంలో ఒక రథానికి పై కొప్పుగా తయారు చేస్తున్నాను. ఇలా 3 కూడా కలిపి పైన కొప్పుగా తయారు చేసిన తర్వాత చక్కగా గంధం కుంకుమతో అలంకరణ చేసి స్వామివారి ముందు అంటే తులసి కోట వద్దైనా లేదా స్వామివారి చిత్రపటం ముందైనా ఈ రథాన్ని పెట్టి పూజ చేయవలసి ఉంటుంది. మీ దగ్గర స్వామివారి యొక్క చిత్రపటం లేకపోయినా సరే ఈ రథానికి పూజ అనేది చేయవచ్చు. సూర్యభగవానుడు ప్రతినిత్యము కూడా 7 గుర్రాలపైన ఉన్నటువంటి రథం మీద ప్రయాణిస్తూ ఉంటారని చెప్తారు కదండి. అలాగే రథసప్తమి వేళ పూజలో ఎక్కువగా 7 అనే సంఖ్య ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. అందుకని 7 చిక్కుడుకాయలతో రథాన్ని తయారు చేయడం, 7 జిల్లేడాకులను భుజాల మీద పెట్టుకుని స్నానాన్ని ఆచరించడం, అలాగే 7 జిల్లేడాకులపైన గోధుమలపై దీపారాధన చేయడం, 7 చిక్కుడాకులలో నైవేద్యం పెట్టి స్వామివారికి నివేదన చేయడం లాంటివి చేస్తూ ఉంటాము. ఇదిగోండి, ఇక రథం అయితే తయారైపోయింది. ఇంకా గంధము ఇంకా కుంకుమతో అలంకరణ చేసిన తర్వాత ఒక ప్లేట్లో నేను చిక్కుడాకులు పెట్టి ఆ చిక్కుడాకుల పైన పసుపు కుంకాన్ని చల్లి ఇక ఈ రథాన్ని అయితే ఆ చిక్కుడాకుల మీద పెడుతున్నాను. ఈరోజు ప్రత్యేకంగా స్వామివారికి దాలిని ఏర్పాటు చేస్తారండి. అంటే
ఆవు పిడకలతో అంటే ధనుర్మాసంలో మనం ముగ్గులు గొబ్బిళ్ళు అవి పెడుతూ ఉంటాం కదా, ఆ గొబ్బిళ్ళని పిడకలుగా కొట్టి ఎండబెట్టి ఆ పిడకలతోటి రథసప్తమి రోజున దాలిని ఏర్పాటు చేసి అంటే ఆవు పిడకల పైన పరమాన్నాన్ని వండుతారు. అందరికీ అటువంటి వెసులుబాటు ఉండదు కాబట్టి ఉద్యోగరీత్యా లేదంటే అపార్ట్మెంట్స్లో ఉండడం వల్ల ఇటువంటివన్నీ దాలి ఏర్పాటు చేయడం కుదరదు కాబట్టి మీకు ఇప్పుడు ఆన్లైన్లో ఆవు పిడకలు అనేవి దొరుకుతున్నాయండి. ఒక ఆవు పిడకని తెచ్చుకొని ఇలా పొయ్యి మీద పెట్టుకుని ఆ పొయ్యి మీదే మీరు చక్కగా ఇలా ఇత్తడి గిన్నె లాంటిది పెట్టుకుని పరమాన్నం అయితే వండవచ్చు. ముందుగా నేను వంటగది శుభ్రం చేసుకున్నాను కదండి. చక్కగా ముగ్గులతో అలంకరణ చేసి ఇత్తడి గిన్నెకి కూడా పసుపు రాసి బొట్లు పెట్టి ముందుగా పాలు పోసి పొంగించిన తర్వాత సగ్గు బియ్యము వేశానండి. అలాగే ఈ రోజున పరమాన్నాన్ని వండేటప్పుడు చెరుకు గడతోనే కలపాలి. అంటే చెరుకు గడను సగం ముక్కగా చేసి ఆ చెరుకు గడతోనే కలుపుతూ పరమాన్నం ఉడికిందా లేదని చూడాలి. అంతేగాని ఈ రోజున గరిటె అనేది పరమాన్నం వండేటప్పుడు ఉపయోగించరు. చక్కగా అన్నము సగ్గుబియ్యం ఉడికిపోయిందండి. ఇక ఇందులోకి బెల్లం కొట్టి వేయవలసి ఉంటుంది కాబట్టి కొంచెం బెల్లం అనేది నేను తరిగి ఇప్పుడైతే ఇందులో వేస్తున్నాను. ఇక బెల్లం కూడా వేసిన తర్వాత కొంచెం సేపు ఉడకనిచ్చిన తర్వాత ఇందులో కొద్దిగా ఆవు నెయ్యి వేయటం, లేదా ఇంక మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే జీడిపప్పు, బాదం పప్పు ఇవన్నీ కూడా వేయవచ్చండి. రథసప్తమి పండుగ సందర్భంగా స్వామివారికి ఎంతో ఇష్టమైన ఆవు పాలతో పరమాన్నాన్ని ఇప్పుడు వండేసాం కదండి. ఇక పక్కన పెట్టుకుందాం. చల్లారిన తర్వాత పూజానంతరం స్వామివారికి నైవేద్యంగా పెట్టవచ్చు. ఇంకా మనం పూజ కోసం చేయవలసిన ఏర్పాట్లలో గోధుమ పని దీపారాధన కోసమని ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని ముందుగానే శుభ్రం చేసుకొని ఇంకా పసుపు కుంకుమతో అలంకరణ చేసుకున్నాను. 7 జిల్లేడాకులను తీసుకుంటున్నాను. ఈ 7 జిల్లేడాకులను కూడా ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఇక్కడ పసుపు కుంకుమతో అలంకరణ చేస్తున్నాను. నేను ముందుగానే పూజా విధానం చెప్పినట్లుగా రథసప్తమి పూజలో 7 అనే సంఖ్య ఎక్కువగా వినపడుతుందండి. అందుకని 7 అనే సంఖ్య స్వామివారికి చాలా ఇష్టము. మాఘమాసంలో రథసప్తమి రోజునే కాకుండా మాఘపు ఆదివారాలలో ఏ విధంగా పూజ అనేది చేయవచ్చు. రథసప్తమి పూజ రోజున మీకు పూజ చేయడం కుదరకపోతే అంటే ఉద్యోగరీత్యా లేదంటే పీరియడ్ టైం వల్ల మీకు ఈ రోజున పూజ చేయడం కుదరకపోయినట్లయితే మీరు మాఘపు ఆదివారాలలో కూడా పూజ అనేది చేయవచ్చు. ఈ గోధుమల పైన దీపారాధన అనేది సూర్య భగవానుడికి ప్రతి ఆదివారం వేళ కూడా మీరు చక్కగా 7 ఆదివారాలు నమస్కారం చేసుకొని ఆరోగ్యం కోసం ఈ పూజ అనేది ఇంట్లో ఎవరైనా ఈ పూజ అనేది చేయవచ్చు. మరి 7 మాఘపు ఆదివారాల పూజ ఎలా చేయాలనే విషయాన్ని ముందుగానే ఒక వీడియో పోస్ట్ చేస్తున్నానండి. మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా మిస్ అయినట్లయితే ఒకసారి చూడండి. మరి రథసప్తమి పండుగను మనం ఉదయం జరుపుకోవాలా సాయంత్రం జరుపుకోవాలా అంటే ఉదయం వేళ పూజ అనేది చేసుకోవాలండి. ఈ పూజా విధానాన్ని తులసికోట వద్ద చేసుకుంటే చాలా మంచిది. తులసికోట ఆనవాయితీ లేనివారు సూర్యకిరణాలు పడే ప్రదేశంలో ఈ పూజ అనేది చేయవచ్చు. అంటే డాబా పైన లేదా ఆరు బయట బాల్కనీలో అయినా సరే పూజ అనేది చేయవచ్చు. ఇక్కడ నేను 7 జిల్లేడాకులను కూడా చక్కగా పసుపు కుంకుమతో అలంకరణ చేశాను కదండి. 3 గుప్పులు గోధుమలు పోసి ఆ పైన ఒక ఆకుని పెట్టి కొంచెం వెడల్పాటి ప్రమిదనైతే తీసుకున్నాను. అంటే ఎక్కువసేపు దీపం వెలుగుతుంది కదా అన్నట్లుగా. అలాగే స్వామివారికి 7 అనే సంఖ్య అంటే చాలా ఇష్టం కాబట్టి 2 ఒత్తులను ఒక ఒత్తిగా చేస్తూ 7 ఒత్తులతో ఈ రోజు దీపారాధన చేస్తే చాలా మంచిది. పూజా విధి అక్కడ మీరు చూస్తున్న 2 పత్తులు చూస్తున్నారండి. ఒక పత్తి వచ్చేసి జిల్లేడు పత్తి, మరొకటి పైడి పత్తి అనమాట. ఇక్కడ నేను జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేస్తున్న. స్వామివారు చాలా ఇష్టమని జిల్లేడు ఆకుల పైన గోధుమలు పోసి ఆ పైన జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేస్తున్నాను. 7 ఒత్తులను ఒక ఒత్తుగా చేసి కూడా దీపాన్ని వెలిగించవచ్చు. లేదా 2 ఒత్తులను ఒక ఒత్తుగా చేస్తూ 7 ఒత్తులను వేసి చక్కగా దీపాన్ని వెలిగించవచ్చు. ఇక దీపారాధన కోసం అన్నీ సిద్ధం చేసుకున్నాం కదా. ఎక్కడైతే మనం పూజ చేస్తున్నామో ఇంటి ఆరు బయట తులసమ్మ వారి వద్ద అయినా సరే ముందుగా ఆ ప్రదేశాన్ని నీటితో కడిగి పసుపుతో అలికి ఆ తర్వాత ఇట్లా ముగ్గులు అవి వేసుకోవాలండి. ఇక్కడ మీరు చూసిన స్వామివారి పాదాలు, అష్టదళ పద్మ మొక్కు, గోపాద ముద్రలు ఇవన్నీ వేశాను కదా. ఇక ఆ పైన నేనైతే ముందుగా ఒక పీటను ఏర్పాటు చేసుకుంటున్నానండి. ఈ పీట పైన స్వామివారి చిత్రపటం కానీ లేదంటే తులసమ్మ వారిని పెట్టుకొని పూజని చేయవచ్చు. ఈ పీట పైన రథం ముగ్గును వేయాలి. ఆ రథం ముగ్గు పైనే తులసమ్మ వారిని పెట్టుకోవాలి. తులసమ్మ వారికి కూడా చక్కటి అలంకరణ ముందుగానే నీటితో కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి ఆ తర్వాత కుంకుమ బొట్టుతో అలంకరణ చేసి మీ దగ్గర పువ్వులు మాల ఉన్నట్లయితే తులసమ్మకు అలంకరణ చేయండి. మా పెరట్లో పూచిన బంతి పువ్వులు అలాగే మందారాకులు కలిపి ఈ విధంగా పూలను నేను చక్కగా మాలగా అల్లాను. ఆ తర్వాత అమ్మవారికి అలంకరణ చేశాను. తులసమ్మ వారి పక్కనే స్వామివారి యొక్క చిత్రపటం పెట్టుకోవాల్సి ఉంటుంది. మరి ఎలా పెట్టుకోవాలి అంటే 2 జిల్లేడాకులు పెట్టి లేదా 2 తమలపాకులైనా పెట్టి గోధుమలు కానీ లేదంటే ఒడ్లు కానీ లేదా బియ్యం అయినా సరే ఇలా పోసి స్వామివారి యొక్క చిత్రపటం తులసమ్మవారి పక్కనే పెట్టవలసి ఉంటుంది. ఇలా పెట్టిన తర్వాత మీ దగ్గర మామిడాకులు ఉంటే పూజలు పెట్టుకోండి. ఏదైనా సరే పండుగ పర్వదినం అంటే మామిడాకులు పెట్టుకుంటే చాలా మంచిది కాబట్టి మామిడాకులు ఉంటే పూజలు పెట్టుకోవచ్చు.
స్వామివారికి ఎంతో ఇష్టమైనవి ఎర్రటి మందార పువ్వులండి, లేదా గులాబీలో తన సరే ఎరుపు రంగు ఉన్నటువంటి పువ్వులైనా సరే పూజలో ఉపయోగించవచ్చు. లేదంటే మీ దగ్గర ఏ పువ్వుల మాల ఉన్నా సరే స్వామివారికి అలంకరణ చేయండి. నేను మా పెరట్లో పూచినటువంటి కాకడ మల్లె పువ్వులు అలాగే కనకాంబరాలతో మా అత్తయ్య గారు మాలను చక్కగా అల్లారు. ఇక ఈ పువ్వుల మాలని స్వామివారికి అలంకరణ చేశాను. పెరట్లో పూచిన పువ్వులని చక్కగా పూజలో కూడా పెట్టుకుంటున్నాను. నీళ్లు పోసి మందార పువ్వు పెట్టి కొద్దిగా జవ్వాది పౌడర్ని చల్లాను. ఎక్కడైతే మనం పూజ చేస్తున్నామో ఆ ప్రదేశంలో పెట్టుకున్నట్లయితే మంచి సువాసన వస్తుంది. పూజలో తప్పనిసరిగా పసుపు కుంకుమ నిండుగా పెట్టండి. నేను ముందుగానే పూజా విధానంలో చెప్పినట్లుగా మీ దగ్గర సూర్యుని యొక్క ఫేస్ ఉన్నట్లయితే ఒక మట్టి ప్రమిద తీసుకుని నిండుగా గోధుమలు పోసి పూజలో స్వామివారి యొక్క ఫేస్ను కూడా పూజలో పెట్టుకోవచ్చు. సూర్యుని యొక్క ఫేస్ లేకపోయినా పర్వాలేదండి. పూజలో స్వామివారి యొక్క చిత్రపటం ఉన్నా లేదా చిక్కుడుకాయల రథానికి మీరు పూజ అనేది చేయవచ్చు. ముందుగానే మనం పూజా విధానంలో చిక్కుడుకాయల రథాన్ని ఏ విధంగా తయారు చేయాలి తెలుసుకున్నాం కదా. చిక్కుడాకుల పని చిక్కుడుకాయల రథాన్ని పెట్టి పూజలు పెట్టుకుంటున్నాను. ముందుగా ఎర్రటి మందారాలతో అలంకరణ చేద్దామని స్వామివారి పటానికి అలంకరణ చేశాను. ఎందుకు ప్రతి ఒక్క విషయాన్ని చాలా డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది అంటే, కొత్తగా పెళ్ళైన వారు పూజలు ఇప్పుడు మొదలు పెట్టుకుందాం అనుకున్న వారైనా సరే పూజ ఎలా చేయాలని వారు చాలా సందేహాలు వస్తూ ఉంటాయి. అందుకే ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా డీటెయిల్గా పూర్తి వివరాలతో చెప్పడం జరుగుతుంది. అందుకే ఎప్పుడు కూడా పూజా వీడియో అనేది పూర్తిగా చూడండి, చివరి వరకు చూడండి అని చెప్తూ ఉంటాను. మనం పూజలు ఎన్ని పూలతో అలంకరణ చేసినా సరే స్వామివారి చిత్రపటానికి ఎర్రటి పూల అలంకరణ చేసిన తర్వాతే స్వామివారి యొక్క ముఖం చక్కగా ప్రకాశవంతంగా వెలుగుతున్నట్లుగా కనిపిస్తుంది. అలాగే గోధుమలపైన దీపారాధన స్వామివారి చాలా ఇష్టం. ఇక మన పూజలో ముఖ్యంగా పసుపు గణపతిని చేయవలసి ఉంటుంది. పసుపు గణపతిని చేయాలా అని అన్నట్లయితే మీ దగ్గర వినాయకుని విగ్రహం ఉన్న పూజలు పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనం పూజా వ్రతాలు చేసేటప్పుడు ఇలా పసుపు గణపతిని చేస్తే మంచిది. పసుపు గణపతిని కూడా ఒక చిల్లేడాకు మీద పెట్టుకుని చక్కగా పూజలు పెట్టుకున్నానండి. ఇక ఆ తర్వాత చిక్కుడాకు పైన ఈరోజు దీపారాధన చేద్దామని ఇతర ప్రమిదలలో నువ్వుల నూనె పోసి 2 ఒత్తులను ఒకటిగా చేసి దీపారాధనకు సిద్ధం చేస్తున్నాను. ఈ రథసప్తమి రోజున తప్పనిసరిగా గోధుమల పైన దీపారాధన చేయాలా అంటే మనకి జాతక రీత్యా గ్రహదోషాల రీత్యా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. జాతక రీత్యా గ్రహదోషాల రీత్యా మీకు అవన్నీ కూడా తొలగిపోవాలి అంటే మాత్రం, అంటే జాతక దోష నివారణ జరగాలి అంటే గోధుమలపై దీపారాధన సూర్యభగవానికి ఈ విధంగా వెలిగిస్తే చాలా మంచిదండి. ఇక పూజకు అన్నీ సిద్ధం చేసుకున్నట్లే కదా. అందుకుగాను ముందుగానే మనం ఇప్పుడు కూడా వినాయకుడిని ఆవాహన చేయకూడదండి. పూజకు అన్నీ సిద్ధం చేసుకున్నాము, ఇక దీపారాధన చేస్తున్నాం అనుకున్న సమయాన్ని వినాయకునికి బొట్టు పెట్టి ఆవాహనం అనేది చేయవలసి ఉంటుంది. ముందుగా నిత్య దీపారాధన వెలిగించాలి. ఆ తర్వాతే ప్రత్యేకమైన దీపాలు అనేవి పూజలు వెలిగించవలసి ఉంటుంది. అంటే గోధుమల పైన దీపారాధన. రథసప్తమి పూజను ఆచరించడం వలన ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఆరోగ్యవంతులుగా, అంటే అనారోగ్యం నుంచి కొద్దిగా ఉపశమనం పొంది ఆరోగ్యం వైపుగా నడుస్తారు. అలాగే మీకే ఒంట్లో బాగుపోయినట్లయితే స్వామివారికి నమస్కారం చెప్పుకొని మీ సంకల్పం చెప్పుకోండి. మీ మనసులో బాధను కోరికను స్వామివారి ముందు ఉంచండి. ఏ పూజ చేసినా ముందుగా ఆదిదేవుడైన వినాయకుడికి నమస్కరించవలను. ముందుగా యజ్ఞోపవీతము వస్త్రము సమర్పించి పూలతో అలంకరణ చేసి అక్షంతలతో పూజ అయితే చేయవలసి ఉంటుంది. తండ్రి నాయన ఎక్కడా కూడా పూజ అనేది ఆటంకం లేకుండా నిర్విరామంగా దిగ్విజయంగా పూజ అనేది జరగాలి అని చెప్పి నమస్కారం చేసుకుని ఓం గం గణపతియే నమః అంటూ 11 సార్లు వినాయకుడికి పూజ చేయాలి. లేదా మీకు విఘ్నేశ్వరుని అష్టోత్తరం వచ్చినట్లయితే చక్కగా చదువుకోండి. ఇక అష్టోత్తరం చదివిన వేళ స్వామివారికి పండు ఫలము లేదా చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి మంగళహారతలు అవి ఇచ్చి ముందుగా కొద్దిగా స్వామివారి యొక్క తమలపాకు మీద పెట్టినా మీరు, లేదంటే జిల్లెడాకుల మీద పెట్టినా కొద్దిగా చేతితో పట్టుకొని ఎత్తిపెట్టి పునరాగమనాయచ అని చెప్పుకొని నమస్కారం చేసి దీపం దూప నైవేద్యం సమర్పయామి అని చెప్పుకొని ఆ తర్వాత 2 అక్షంతలు తీసుకొని తల మీద వేసుకొని నమస్కారం చేసుకోండి. ఇక ఇప్పుడు సూర్యునికి నమస్కారం చేసుకొని ఇక సూర్యాష్టకం కానీ లేదా ఆదిత్య హృదయమైన చదువుతూ స్వామివారి ముందు ఎర్రటి పుష్పాలతో కానీ లేదా ఎర్రటి అక్షంతలతో కానీ పూజ చేయవలసి ఉంటుంది. మాకు సూర్యాష్టకం కానీ లేదంటే ఆదిత్య హృదయం కానీ చదవడం రాదండి, ఏం చేయమంటారంటే మొబైల్స్లో పెట్టుకోండి. చక్కగా మొబైల్స్లో వినపడుతూ ఉంటుంది. ఓం సూర్యనారాయణ నమః అనుకుంటూ స్వామివారి ముందు అక్షంతలతో పూజ చేయండి. ఈ ఎరుపు రంగు అక్షంతలు కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. కొద్దిగా కుంకుమ, నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసి కొంచెం బియ్యం వేసి కలుపుకోండి. రథసప్తమి రోజున చాలా విశేషంగా చాలామంది కూడా చందనం బొమ్మ అని చిన్నప్పుడు ఒక చెక్క బొమ్మలు ఉంటాయి కదండి, వాటిని అరగదీసి కొంచెం నీరు పోసి అరగదీసిన తర్వాత కొద్దిగా గంధంలా వస్తుంది. ఆ గంధంలోనే కొంచెం బియ్యం వేసి అక్షంతలు అయితే కలుపుతారు. రథసప్తమికి ఈ అక్షంతలతో పూజ అయితే చేస్తారు. మీ దగ్గర కనుక అలా చెక్క బొమ్మ ఉన్నట్లయితే చక్కగా అక్షంతలు తయారు చేసుకోండి. నేనైతే ఇంట్లో ఎరుపు రంగు అక్షంతలు ఈ విధంగా తయారు చేశాను.
అష్టోత్తరం అది చదివిన తర్వాత స్వామివారి ముందు ఒక ఇతర పళ్ళెం పెట్టి స్వామివారికి ఎంతో ఇష్టమైన ఈ రోజున ఆవు పాలతో పరమాన్నాన్ని అయితే తయారు చేశాం కదండి. 7 చిక్కుడాకులు పెట్టుకుని ఈ 7 చిక్కుడాకుల పైన ఆవు పాలతో చేసిన పరమాన్నాన్ని పెట్టవలసి ఉంటుంది. కొద్ది కొద్దిగా ఈ ఆకులపైన పెట్టాలి. ఈ రోజు ఉపవాసం ఉండవలసిన అవసరం లేదండి. అలాగే నాన్ వెజ్ అది తినకూడదు. సాత్వికమైన ఆహారం అంటే నాన్ వెజ్ లేకుండా శాకాహారాన్ని తినవలసి ఉంటుంది. మరి ఈ 2024 సంవత్సరంలో శుక్రవారము 16వ తారీఖున మనకి రథసప్తమి పండుగ అయితే వచ్చిందండి. శుక్రవారం వేళ రథసప్తమి పండుగని చక్కగా పూజించిన తర్వాత స్వామివారి యొక్క చిత్రపటం అయితే ఈరోజు కదపకూడదు. మరుసటి రోజు శనివారం వేళ ఉదయం కూడా దీపారాధన చేసి పండు కానీ పాలు కానీ నైవేద్యంగా పెట్టి దీపారాధన చేసి స్వామివారికి మంగళహారతులు ఇవ్వాలి. దీపం ఉండగానే స్వామివారి యొక్క చిత్రపటం పట్టుకొని యథాస్థానం ప్రతిగచ్చితే యథాస్థాన ప్రవేశమని చెప్పుకోవాలి. లేదంటే మంత్రం కూడా ఉంటుందండి. మీకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ షేర్ చేస్తాను. ఎందుకంటే పూజకు సంబంధించిన గోధుమలు కానీ జిల్లేడాకులు పువ్వులు చిక్కుడుకాయల రథము ఇవన్నీ ఏం చేయాలనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కానీ పీఠం అయితే మాత్రం శుక్రవారం వేళ కదపకూడదు కాబట్టి శనివారం వేళ కదపాలి. 12 లోపే దీపం గగనమైన తర్వాత పూజాపీఠాన్ని కదిపి అన్నీ తీయవలసి ఉంటుంది. ఆవు పాలతో చేసిన పరమాన్నమే కాకుండా మీ దగ్గర ఉన్నటువంటి పండ్లు ఫలాలైనా సరే చక్కగా పెట్టుకోవచ్చు పూజలు. అలాగే కొబ్బరికాయ తీసుకొని స్వామివారి ముందు నమస్కరించుకొని కొబ్బరికాయ కొట్టి స్వామివారికి నివేదన చేయాలి. మనం ఎన్ని పూజలు చేసినా సరే కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి, ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని కోరుకుంటాము. కాబట్టి స్వామివారి ముందు ధర్మబద్ధమైన కోరిక కోరుకుని మనస్ఫూర్తిగా పూజ చేసిన ప్రతి ఒక్కరి యొక్క కోరికలు స్వామివారు తప్పకుండా తీరుస్తారు. మరి ఉదయం రథసప్తమి పండుగను ఏ సమయంలో జరుపుకోవాలి అంటే సూర్యుని కిరణాలు వచ్చిన తర్వాతే పూజ అయితే మొదలు పెట్టవలసి ఉంటుంది. పూజకు అన్నీ సిద్ధం చేసుకుంటే ఆ సమయం రానే వస్తుంది. పచ్చకర్పూరంతో కానీ ముద్దకర్పూరంతో కానీ స్వామివారి చక్కగా మంగళహారతులు అవి ఇచ్చి దీపదూప నైవేద్యం సమర్పయామి దీపానంత శుద్ధ ఆచమనీయం సమర్పయామి అంటూ స్వామివారికి అన్నీ చూపించి నమస్కరించుకొని ముందుగా మంగళహారతులు స్వామివారికి అద్దిన తర్వాత ఆ తర్వాత మీరు కూడా తీసుకోండి. అలాగే కుటుంబ సభ్యులందరికీ కూడా మంగళహారతులు ఇవ్వండి. రథసప్తమి పండుగ పూజా విధానాన్ని భార్యాభర్తలు ఇద్దరు కలిసే చేయాలా అంటే అలాంటిది ఏమీ లేదండి. ఇద్దరు ఎవరైనా చేయవచ్చు, లేదా కుటుంబ సభ్యులందరూ కలిసి కూడా ఈ పూజను చక్కగా చేయవచ్చు. రథసప్తమి పండుగను ఏ విధంగా మనం జరుపుకోవాలనే విషయాన్ని పూర్తి వివరాలతో మనం ఈరోజు పూజా విధానం తెలుసుకోవడం జరిగిందండి. మీకు ఈ పూజా విధానం నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.